ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, ఆ తల్లి ఆశీస్సులతో ఆ తల్లి చెప్పే ఈ సందేశం ఏంటి అనేది విందాం. నీ కర్మఫలం తీరిన రోజే ఇది నీ కంటపడుతుంది. నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే విని జాగ్రత్త పడు అని అమ్మ వారాహి అమ్మ తన బిడ్డలైన మన కోసం మనం ఏం తప్పు చేస్తున్నామో, మన కర్మలు ఏ విధంగా స్మరించుకోవాలో తీరని లోటంటూ మన జీవితంలో మిగిలుంటే వారాహి అమ్మ ఈ రూపంలో మనకి సందేశాన్ని అందిస్తుంది. దానిని ఏ విధంగా ఆ కర్మఫలాన్ని తొలగించుకోవాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అది కూడా ఒక చిన్న కథ ద్వారా అమ్మ ఈ సందేశాన్ని మనకు అందిస్తుంది. సీతాపురం అనే గ్రామంలో దేవి ఆలయంలో కిరణ్ శాస్త్రి అనే పూజారి ఉండేవాడు. కిరణ్ శాస్త్రి పేదవాడు కావటం వల్ల ఆలయంలోని దేవతను భక్తితో కొలుస్తూ అక్కడొచ్చే ఆదాయంతోనే కడుపు నింపుకుంటూ ఉండేవాడు. అయితే ఎప్పుడూ కూడా ఎవరిని చేయి చాచిన పాపాన పోలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చిన భర్తతో భార్య కమల ఇలా అంటుంది, ఏంటండి, ఇంకా ఎంతకాలం మనకి పేదరికం? మీరు ఆ దేవుణ్ణి నమ్ముకొని రోజు వారికి సేవలు చేస్తూ వచ్చినా దాంతో సంతోషపడుతున్నాం. మనం ఇంకా ఇలానే ఉంటే ఎప్పటికి మనం బాగుపడేది చెప్పండి. ఇప్పుడు మనకేమైంది కమల? ఆ దేవుడి దయ వలన వచ్చిన దాంతో మనం కడుపు నిండా భోజనం తింటున్నాం కదా, ఇంకేం కావాలి? ఏమిటి కడుపు నిండా తిండి దొరికేది? కడుపు నిండా తిండి దొరికితే సరిపోతుందా? ఈ ఊరిలో మనకంటూ ఒక గౌరవం ఉండొద్దు? రాజ ఆస్థానంలో పనిచేసే మా మేనమామని చూడండి, ఎప్పుడు ఇంటి నిండా నౌకర్లతో రాజభోగాలతో తులతూగుతూ ఉంటాడు. అలాంటి భాగ్యం మనకెప్పుడు కలుగుతుందో అని అంటుంది కమల. వద్దు వద్దు, అలాంటి భాగ్యాలు కలగాలని కలలో కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మన వద్దకు సంపద వస్తుందో అప్పుడు మనం మరింత కష్టాల్లో పడతాం అని భార్యకి నచ్చచెప్పి ఆ రోజుకి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమిస్తాడు కిరణ్ శాస్త్రి. రోజు తనకు సేవలు చేస్తూ ఎటువంటి కోరికలు కోరుకోకుండా ఉండే కిరణ్ శాస్త్రిని చూసి లక్ష్మీదేవికి అతనిపై అనుగ్రహం కలిగి ఆ రోజు కిరణ్ శాస్త్రి కలలలో కనబడి ఇలా అంటుంది, నాయనా, నువ్వు రోజు చేసే నిస్వార్థమైన సేవల వలన నాకు నీ పైన అనుగ్రహం కలిగింది. ఇక నుండి నేను నీ వెంటే ఉండి నీకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తాను. ఇక ఈ రోజు నుండి నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే అని అంటుంది లక్ష్మీదేవి. దాంతో కిరణ్ శాస్త్రి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఇలా అంటాడు, తల్లి, నీకు నాపై దయ కలిగినందుకు సంతోషం, కానీ నన్ను క్షమించవమ్మా. ఇంతకాలం నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బ్రతుకుతున్నాను. నాకు ఒకరి గురించి కానీ నా గురించి కానీ బెంగలేదు. ఏదో ఒక గుడిలో దక్కిన దాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు తల్లి. నువ్వు నాకు వద్దు. ఆ మాటలకు కోపం వచ్చిన లక్ష్మీదేవి ఇలా అంటుంది, నువ్వు వట్టి వెర్రివాడిలా ఉన్నావే. నా అనుగ్రహం కలగాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటిది నా అంతట నేను నీ వద్దకు వస్తే నువ్వు నన్ను వద్దు అంటున్నావా? అమ్మా, నీ అనుగ్రహం నాపై కలిగినందుకు చాలా సంతోషం తల్లి. కానీ నాకు జీవితంలో ఇంతకంటే పెద్ద ఆశలు ఏమీ లేవు. కడుపు నిండా తిండి, ప్రశాంతమైనటువంటి జీవితం, ఇవే ఇవే తల్లి నేను కోరుకునేది. అందుకే నన్ను మన్నించి తిరిగి వెళ్ళిపోమ్మన్నా. నువ్వు అన్నది బాగున్నది, కానీ నువ్వు పిలిస్తే నేను రాలేదు. నీ కర్మఫలం వల్ల నీకు పట్టిన అదృష్టం. దీనిని నువ్వు వద్దనుకున్నా కూడా తప్పించుకోలేవు. కర్మఫలం అనేది మంచిదైనా చెడ్డదైనా ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు. అది నీకు తెలుసు కదా శాస్త్రి. సరే తల్లి, మీరు చెప్పినట్లుగా కష్టం కానీ సుఖం కానీ ఏదైనా సరే శాశ్వతం కాదని నాకు తెలుసు. కాబట్టి నాదొక చిన్న విన్నపం. అసలు నువ్వు నాతో ఎంతకాలం ఉంటావు? నన్నెప్పుడు వదిలి వెళ్ళిపోతావు? అది కాస్త చెప్పి వెళ్ళు తల్లి. దాంతో కిరణ్ శాస్త్రి అడిగిన ప్రశ్నకు లక్ష్మీదేవి ఇలా ఉత్తరం ఇస్తుంది, సరే, నేను నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్తానులే. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీ ఇంట్లో దీపారాధన జరగదో ఆ రోజే నేను నీ ఇంటి నుండి వెళ్ళిపోతాను అన్న చిన్న చిహ్నంగా భావించు.
అంటూ లక్ష్మీదేవి అతనికి కొన్ని గుర్తులు చెప్పి మాయమైపోతుంది. దాంతో నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచిన కిరణ్ శాస్త్రి తనలో తాను ఏదో ఆలోచించుకొని యథావిధిగా ఆలయానికి చేరుకుంటాడు. అయితే ఆ ఆలయానికి జగపతి అనే ఒక కోటీశ్వరుడు వచ్చి కిరణ్ శాస్త్రికి నమస్కరించి ఇలా అంటాడు: నేను పక్క ఊరు నుండి వస్తున్న జమీందారు బాబును. నా పేరు జగపతి. మీ ఆలయంలోనే ఉన్న దేవి గురించి, మహిమల గురించి ఆ నోట ఈ నోట తెలుసుకుని వచ్చాను. ఈరోజు నేను ఇక్కడ ఒక బ్రాహ్మణుణ్ణి సత్కరించి ఇక్కడిచ్చిన వారందరికీ కూడా అన్నపానీయాలు ఇవ్వటానికి వచ్చాను. దానికి మీ అనుమతి కావాలి అని అడుగుతాడు. అయ్యా, 10 మందికి అన్నం పెడతాను అన్న మీ మంచి మనసుతో మీరొచ్చారు. దాంతో మీకు కావాల్సింది దేవి అనుగ్రహం, అంతేకాని నాలాంటి ఒక పూజారి అనుమతి కాదు అని అంటాడు కిరణ్ శాస్త్రి. దాంతో ఆ కోటీశ్వరుడు కిరణ్ శాస్త్రి వద్దు వద్దు అంటున్నా కూడా పట్టుబట్టలు పెట్టి అతని మెడలో పూలమాలలు వేసి కడుపు నిండా భోజనం పెడతాడు. అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ కూడా భోజనం పెడతాడు. భోజనాలు ముగించిన తర్వాత జగపతి వెళుతూ తన దగ్గర ఉన్న కొంత సొమ్మును కిరణ్ శాస్త్రికి ఇస్తూ ఇలా అంటాడు: ఇదిగోండి స్వామి, దీనిని స్వీకరించండి, ఆశీర్వాదం ఇవ్వండి అని ఆ జమీందారు కోరగా కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు: ఇలాంటివన్నీ ఇప్పుడు వద్దండి అని కిరణ్ శాస్త్రి ఏదో చెప్తున్నా కూడా వినకుండా అతని చేతిలో సొమ్ము పెడతాడు జగపతి. తన పరివారంతో సహా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోగానే అప్పటి వరకు తన మర్యాదలతో ఉక్కిరిబిక్కిరైపోయిన కిరణ్ శాస్త్రి దేవిని తలుచుకొని ఇలా అనుకుంటాడు: ఏంటి తల్లి ఈ హడావిడి? ఇవన్నీ నేను వద్దు అనే కదా కోరుకునేది. నేను ప్రశాంతంగా జీవించాలి అనుకున్నానే కానీ ఇలా 10 మంది చేత సన్మానాలు పొంది కానీ సొమ్మును తీసుకోవటం నాకు ఇష్టం లేదు. హా, నువ్వన్న ఈ కర్మఫలం ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అని ఏదో నిశ్చయించుకున్న కిరణ్ శాస్త్రి ఎలాగైనా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నుండి విముక్తి పొందాలి అని వెంటనే అక్కడి నుండి బయలుదేరి తిన్నగా రాజుగారి కోట వైపు వెళ్తాడు. కోట దగ్గరున్న భటులు చూసి కిరణ్ శాస్త్రితో ఇలా అనుకుంటారు: నుదుటి మీద నామాలు, కొత్త పట్టుబట్టలు, మెడ నిండా పూలమాలలు, నిండైన విగ్రహం, అచ్చం ఆ వైకుంఠం నుంచి దిగివచ్చిన విష్ణుమూర్తిలా ఉన్నారు ఈయన అని అతని రూపం చూసి మైమర్చిపోయిన రాజభటులు అతన్ని అడ్డుకోకుండా లోపలికి వదిలేస్తారు. అలా ఎవరి అడ్డంకులు లేకుండా కిరణ్ శాస్త్రి తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక మంచం మీద రాణిగారు, ఇంకొంచెం దూరంలో అవతల మంచం మీద రాజుగారు పడుకొని ఉంటారు. అప్పుడు కిరణ్ శాస్త్రి రాణిని మంచం మీద నుండి చెయ్యి పట్టుకొని కిందికి లాగుతాడు. అది చూసి ఉలిక్కిపడి లేచిన మహారాజు ఇలా అంటాడు: ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు మహారాణిని అలా లాగావు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఎవరక్కడ? త్వరగా రండి, ఇతన్ని బంధించండి అని అరుస్తాడు. ఇంతలో మెలకువ వచ్చిన మహారాణి కెవ్వున అరుస్తుంది. దాంతో రాజు ఆత్రావేశంతో తన దిండు కింద ఉన్న కత్తి తీసి కిరణ్ శాస్త్రి వైపు రాబోతాడు. అయితే అంతలోనే రాణిగారి మంచం పందిరిలో నుంచి బారెడు పొడుగున్న తాచుపాము యొక్క మీద పడుతుంది. రాజుగారి కత్తి దాన్ని నరకడానికి పనికొస్తుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు: ఎవరు మీరు? ఈ అర్ధరాత్రి మమ్మల్ని కాపాడడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారు. మీరే కనుక రాకుంటే మా మహారాణి వారు ఈరోజు నాకు దక్కేది కాదు. అయితే రాజుగారి ఆగ్రహానికి గురయ్యి ఆ లక్ష్మీ కటాక్షం నుండి తప్పించుకుందామని వచ్చిన కిరణ్ శాస్త్రి ఈ ఊహించని పరిణామానికి పోయి తన మనసులో ఇలా అనుకుంటాడు: నేను ఈ రాణిగారికి గాయపరిచి చెడు చేయటం ద్వారా ఈ రాజుగారి ఆగ్రహానికి గురయ్యి నా కర్మఫలం తప్పిద్దామని వస్తే ఇలా జరిగిందేంటి? అంటే అదృష్టం ఉంటే మనం చెడు చేసినా మంచే జరుగుతుందన్నమాట. ఇక నా కర్మఫలం నుండి తప్పించుకోవటం సాధ్యం కాదు అని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా లక్ష్మీదేవి అనుగ్రహం స్వీకరించడమే ఉత్తమం అని నిశ్చయించుకొని రాజుగారి వైపు తిరిగి అతనికి నమస్కరించి ఇలా అంటాడు: అయ్యా, నా పేరు కిరణ్ శాస్త్రి. నేను దేవి మందిరంలో పూజారిని. ఇక్కడ మహారాణి గారు ప్రమాదంలో ఉన్నారు అని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదిగో ఇలా జరిగింది అని కిరణ్ శాస్త్రి అంటాడు. అప్పుడు ఆ మహారాజుకు ఆశీర్వాదం క్రింద మరింత గురి కుదిరి ఇలా అంటాడు:
నిజంగా ఈరోజు మీరు రావటం వలన నా పట్టపురాణిని పెద్ద ప్రమాదం నుండి కాపాడాను. నిజంగా మీలో ఏదో తెలియని తేజస్సుంది. ఇక్కడి నుండి మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఇక్కడే మా రాజు ఆస్థానంలో ఉండి మాకు సలహాలు ఇవ్వండి. అయ్యా, నిజంగా మీరు అనుకున్నట్లు నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఆ దేవి అనుగ్రహం వల్ల, నా కర్మఫలం వల్ల నాకిక్కడ ఉండాలి అని రాసిపెట్టి ఉంది అంతే. నేను తప్పించాలన్నా కూడా అది కుదరదు. కాబట్టి ఆ దేవి నిశ్చయించినట్లే ఇక్కడే ఉంటాను అని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటాడు కిరణ్ శాస్త్రి. దాంతో రాజధానిలో కిరణ్ శాస్త్రికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండమని రాజు చెబుతాడు. లక్ష్మీదేవిని ఓడించడానికి తనకు శక్తి చాలదని గ్రహించిన కిరణ్ శాస్త్రి భార్యతో సహా అక్కడే కొంతకాలం ఉంటాడు. ఒకరోజు భార్య కమల ఇలా అంటుంది, ఏవండి, మనకిప్పుడు సిరి సంపదలు, గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నాయి కదా, కానీ ఇంకా ఒక లోటు అలాగే ఉండిపోయిందండి. అప్పుడు కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు, మనకు ఇంకా లోటు ఉందా? ఆ దేవి కృప వలన మనం బాగానే ఉన్నాం కదా, ఇంకా మనకు లోటేంటి? అదేనండి, మనకింకా పిల్లలు కలగలేదు కదా. ఇక నాకు మిగిలిన కోరిక ఒకటే, మనకు ఒక సంతానం కలిగితే ఇక నా కోరికలన్నీ తీరిపోయినట్లే. ఓసి పిచ్చిదానా, ఇవన్నీ నేను కోరుకుంటే వచ్చినవి కాదు. ఇవన్నీ నా కర్మఫలం వలన, ఆ దేవి కృప వలన వచ్చినవి. ఇక మన జీవితంలో ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది. నువ్వు కోరుకున్నంత మాత్రాన జరగదు. అంతా ఆ దేవిపై భారం వేసి చూస్తూ ఉండు అంతే అంటాడు కిరణ్ శాస్త్రి. అయితే ఆ తర్వాత కిరణ్ శాస్త్రికి 2 పిల్లలు పుడతారు. దాంతో లక్ష్మీదేవి కోసం కిరణ్ శాస్త్రి తన ఇంట్లో ఒక పెద్ద ఇనుప పెట్టెని తయారు చేయిస్తాడు. తనకు వచ్చిన సంపదంతా అందులో దాచిపెట్టాడు. లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది. అలా 12 ఏళ్ళు గడుస్తాయి. ఒకరోజు సాయంకాలం కిరణ్ శాస్త్రి భార్య కమల మేడ మీద నుండి మెట్లు దిగుతూ వస్తూ ఇల్లు చీకటిగా ఉండటం గమనించి ఇలా అరుస్తుంది, ఇంట్లో దీపాలు లేవు, ధూపాలు లేవు, అందరూ ఎక్కడ చచ్చారా, త్వరగా వచ్చి దీపాలు పెట్టండి అని గట్టిగా కేక పెడుతుంది. అయితే కిరణ్ శాస్త్రికి లక్ష్మీదేవి తాను వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది గుర్తుకొస్తుంది. దాంతో కిరణ్ శాస్త్రి తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకొని ఇలా అనుకుంటాడు, ఇక వెళ్ళొస్తావా తల్లి, నాకు తెలుసమ్మా, నాకొచ్చిన సిరి సంపదలు, గౌరవ మర్యాదలు ఇప్పటికీ శాశ్వతం కాదని. అయినా నేను వద్దు అన్నా వచ్చావు, ఇప్పుడు ఉండమన్నా ఉండవు. ఇది నా కర్మఫలం. ఇక వెళ్ళిరా తల్లి అని అనుకొని తన భార్య కమలని పిలిచి ఇలా అంటాడు, చూడు కమల, ఇక ఈరోజు ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి. అయ్యో, ఏంటండి అలా మాట్లాడుతున్నారు, అసలు ఇప్పుడు ఏం జరిగిందని అలా అంటుంది కమల. చెప్పాను కదా, నన్నేమీ అడగొద్దు. వెంటనే నువ్వు మన ఇనుప పెట్టెలో ఉన్న ఆ సొమ్మును తీసుకొని నువ్వు పిల్లలు పుట్టింటికి వెళ్ళిరండి అని చెప్పి ఆ రాత్రికి వారిని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక వేటకు వెళ్ళినప్పుడల్లా కిరణ్ శాస్త్రిని వెంట తీసుకొని పోయే మహారాజు ఆ రోజు కూడా యథావిధిగా కిరణ్ శాస్త్రిని వేటకు వెంట తీసుకెళ్తాడు. అయితే ఆ రోజు వేట ఏమాత్రం సక్రమంగా సాగదు. ఏమిటి కిరణ్ శాస్త్రి, ఈరోజు వేట అంతగా సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఇప్పటి వరకు ఒక్క జంతువు కూడా వేటాడలేకపోయానే, పైగా మధ్యాహ్నం కూడా అవ్వొస్తుంది. నాకు చాలా అలసటిగా ఉంది. ఇప్పుడు నాకు కొంత విశ్రాంతి కావాలి అని అంటాడు మహారాజు. పర్వాలేదు మహారాజా, మధ్యాహ్నం విరామం తర్వాత తిరిగి వేటను కొనసాగిద్దాం. కానీ అయితే మీ వేటకి ఎలాంటి ఏర్పాట్లు లేవు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే ఇదిగో ఈ చెట్టు కింద విశ్రమించండి అని చెప్పడంతో అప్పటికే బాగా అలసిపోయినటువంటి మహారాజు ఆ ఎండవేళ కిరణ్ శాస్త్రి తొడ మీద తల పట్టుకొని ఒక చెట్టు నీడని నిద్రపోతాడు. వేటగాళ్ళందరూ కూడా చెట్ల కింద దూరంగా ఉంటారు. అయితే అప్పుడే అకస్మాత్తుగా ఆ చెట్టు మీద కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేస్తుంది. రాజుగారు గాఢ నిద్రలో ఉండి లేవలేదు. దాంతో కిరణ్ శాస్త్రి ఇలా అనుకుంటాడు, అయ్యో, ఏంటి ఇలా జరిగింది. ఇప్పుడు రాజుగారిని నిద్రలేపితే నిద్రభంగం కలిగి ఆగ్రహిస్తాడు. ఇప్పుడు ఏం చేద్దామని ఆ రాజు తల కదలకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక కిరణ్ శాస్త్రి చాలాసేపు తికమక పడతాడు. అంతలో కిరణ్ శాస్త్రికి రాజుగారు బుట్టలో ఉన్నటువంటి చిన్న బాకు కనిపిస్తుంది. కిరణ్ శాస్త్రి ఆ బాకును ఊరి నుంచి తీసి దాంతో రాజుగారి మెడ మీద ఉన్న
కాకి వేసిన రెట్ట తీయబోతాడు. అంతలో రాజుగారు కళ్ళు తెరిచి చూసి తన మెడ మీదకు వస్తున్న బాకును చూసి, రాజద్రోహి, ఎంతటి ద్రోహానికి తలపెట్టావు? నా ప్రాణాలను తీయటానికి సహకరిస్తావా అని కేకలు పెడతాడు. దాంతో రాజభటులు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. పొరపాటున కూడా రాజుకి కిరణ్ శాస్త్రి ఏదో చెప్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా కిరణ్ శాస్త్రి మాటలు పట్టించుకోకుండా రాజు తిరిగి ఇలా అంటాడు, నా పంజన చేరి నా ప్రాణాలను తీయడానికి ప్రయత్నం చేసిన ఈ ద్రోహిని వెంటనే బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపిస్తాడు. వారు కిరణ్ శాస్త్రి పేద రెక్కలు విడిచి కట్టి నగరానికి తీసుకువెళ్తాడు. మరుసటి రోజు విచారణ సందర్భంగా రాజుగారు నిండు సభలో కిరణ్ శాస్త్రి మీద నేరారోపణ చేసి కిరణ్ శాస్త్రిని ఇలా అడుగుతాడు, ఏం కిరణ్ శాస్త్రి, ఇప్పటికైనా నువ్వు చెప్పుకొచ్చేదేమైనా ఉందా అంటే, లక్ష్మీదేవి అనుగ్రహం పోవటంతో ఇప్పుడు తాను ఏం చెప్పుకున్నా లాభం లేదు అని భావించిన కిరణ్ శాస్త్రి ఇలా అంటాడు, నేనేం చెప్పేది లేదు మహారాజా, మీకు తోచిన శిక్షను విధించండి. అయితే నీకు ఉరి శిక్షను విధించండి. నీ కోరిక ఏమైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు మహారాజు. అయ్యా, నా ఇనప పెట్టెలో ఒక చిన్న మూట ఉంది. అందులో నా ఆస్తి ఉంది. దానిని ఒక్కసారి కళ్ళారా చూడనివ్వండి. ఆ తర్వాత మరణదండన విధించండి అంటాడు కిరణ్ శాస్త్రి. వెంటనే రాజభటులు వెళ్ళి ఆ పెట్టెను తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉంటుంది. అందులో ఉన్న చిన్న మూటను తెరిచి రాజ్యసభలో తెరుస్తారు. ఆ మూటలో ఒక పాత పంచె, ఒక చెంబు మాత్రమే ఉంటాయి. అది చూసి ఆశ్చర్యపోయిన మహారాజు ఇలా అడుగుతున్నాడు, ఏమిటి, ఇవా నీ ఆస్తి? అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంత కాలం నేనే కష్టమూ ఎరుగను. అంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తించింది. అయితే అది శాశ్వతం కాదని, ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని వాటిని భద్రంగా దాచి ఉంచాను అని జరిగిందంతా వివరంగా చెబుతాడు. అలా కిరణ్ శాస్త్రి చెప్పగా దాంతో అసలు సంగతి తెలుసుకున్న మహారాజు కిరణ్ శాస్త్రికి ఆ మూట ఇచ్చి వదిలిపెడతాడు. కిరణ్ శాస్త్రి దేవి ఆలయానికి తిరిగి వెళ్ళి మళ్ళీ పూజలు చేస్తూ ఎంతో సుఖంగా జీవిస్తాడు. ఈ కథ విన్న తర్వాత వారాహి అమ్మవారు మనకు చెప్పవచ్చే సందర్భం ఏంటి అంటే, అసలు మన జీవితంలో కర్మఫలం అనేది ఏ విధంగా పనిచేస్తుందో, సంతోషమైన దుఃఖమైన ఏదైనా సరే కర్మఫలంతోనే ప్రారంభమవుతుంది, కర్మఫలంతోనే అంతమవుతుంది. కాబట్టి దేనిపైన ఎక్కువ మమకారాలు ఆశలు పెట్టుకోకుండా వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ దైవ అనుగ్రహం అని స్వీకరించండి. అది ఉన్నంతకాలం పరిపూర్ణంగా అనుభవించండి అని చెప్పి వారాహి అమ్మ మనకు ఈ సందేశాన్ని తెలియజేస్తుంది. అమ్మ అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.